ఓం గంగణపతి నమ శ్రీమాత్రే నమ గ్రహదత్తాత్రేయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుర్గుష్టాయ నమ శరవడభవాయ నమ శ్రీరామ జయరామ జయరామ హరిమకట మహామత్సాయ క్రీం క్రీం మహాకాళికాయ నమ గ్రహదత్తాత్రేయ ఓం నమో భక్తి నిరాధని నమస్తే మీరామృతం ప్రయత్నిస్తా గ్రామత్తాత్రేయ మహాశక్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిషం వాస్తుతాను. ఇదంతా కూడా ఈ యొక్క భూచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయని విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. జూన్ నెల మాసంలో విశేషంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది. మరియు శుక్రుడు బుధుడు కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా యోగిస్తుంది. రేవతి నక్షత్రంలో శనీశ్వరుడు మార్పు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ పుష్కర కాలంలో ఉచ్చస్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఉచ్చస్థానాన్ని పొందడం. ప్రధానంగా ఇక్కడ అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 31 తారీఖు దాకా ఉంటుంది. మరియు తర్వాత అక్టోబర్ 31 తర్వాత స్థాన చలనం చేస్తారు అన్నమాట. ప్రధానంగా రాశి నుంచి రాశికి అంతా కూడా ఈ యొక్క వేరే రాశికి మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి, మేషాది ద్వాదశ రాశుల వారికి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి, అతిచారంలో బృహస్పతి మార్పు వల్ల రాజయోగాలు విపరీత రాజయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కనుక ఆలస్య సంతానం, ఆలస్య కళ్యాణ యోగాలు ఉన్నాయో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా పంచమస్త బృహస్పతి యోగం, సప్తమస్త బృహస్పతి యోగం, దశమస్త బృహస్పతి యోగం, ఏకాదశ స్థాన బృహస్పతి యోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధనలాభాలు, రాజయోగాలు, గృహయోగాలు, భూ సంపదలంతా కూడా సిద్ధించడానికి, తీరని కోరికగా ఉన్న కళ అంతా కూడా నెరవేరడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో కనుక గ్రహస్థితి కనుక ఇష్టమైన ఫలితాలు ఇస్తుంటే కనుక జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు ప్రధానంగా లగ్న చక్రంలో బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, శనీశ్వరుడు, రాహు గ్రహం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి చూసుకుని ఈ గ్రహాలంతా కూడా ప్రధానమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ గ్రహాలే కాకుండా బుధుడు, బృహస్పతి, చంద్ర భగవానుడు కూడా యోగకరంగా ఉండాలి. తద్వారా లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, సప్తమాధిపతి, పంచమాధిపతి జాతకరీత్యా అత్యంత బలమైన కారణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ స్థానాలు బట్టి కేంద్రంగా చెప్తుంటారు. ఇక వేదిక్ జ్యోతిషం ప్రకారంగా అంతా కూడా పరాశర గమనిత ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా సంపూర్ణమైన జాతకం విశ్లేషణ తీసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ వీడియో అంతా కూడా చూడండి. గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి, మీకంతా కూడా జీవితంలో అనుకోని మార్పులు జరగడానికి, జీవితంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి గ్రహస్థితి మార్పు వల్ల, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలిక వల్ల, శనీశ్వరుడు గోచారిత్య సంచారం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధిస్తుంటాయి. ఈ యొక్క కాలసర్ప దోష నివారణ గోచారిత్య కూడా రాహుకేతు స్తంభంలో గ్రహాలు అంతా కూడా ఈ యొక్క మధ్యస్థానంలో ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉన్నాయి. కాలసర్ప స్తంభన అంటారు కిందంతా కూడా. ఈ గ్రహదోష నివారణకు ఎటువంటి పరిష్కారాలు రచించాలి, విశేషమైన పుణ్యయోగాలు అంటున్నారు, మా జీవితంలో మార్పులు కనబడట్లేదు, మరియు విశేషమైన గ్రహస్థితి అంటున్నారు, ఎంత సంపాదించినా కానీ అనుకున్న స్థాయిలో సంపాదన లేకుండా ఉంది, ఇటువంటి గ్రహస్థితి, ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు రచించాలి. ఇది గోచారిత్య చక్రం మాత్రమే. నేను విశ్లేషణ చేసే గోచారిత్య జాతకం మాత్రమే. కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఉండే జాతకరీత్యా ఉండే దోషాలంతా కూడా గోచారం వర్తిస్తుంది. కానీ జన్మజాతకం అనేది ఎవరెవరి వారి జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రభావం బట్టే ఉంటుంది. లగ్నాన్ని బట్టి, నవాంశ చక్రాన్ని బట్టి, లగ్న చక్రాన్ని బట్టి ఉంటుంది. దశ అయిన దశ నడుస్తుంది, దశాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంతర్దశ ఏ దశ నడుస్తుంది. ఈ యొక్క లగ్న చక్రము, నవాంశము, దాంట్లో లగ్నము, పంచమ స్థానము, దశమ స్థానము, ఏకాదశ స్థానము, ద్వితీయ స్థానంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఇదంతా సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని సంపూర్ణమైన జాతక పరిష్కారం అంతా విశ్లేషణ చేసుకుని తప్పు పరిష్కారం తీసుకోవడం వల్ల శీఘ్ర శుభాలంతా చూడడానికి ఆస్కారం. గోచార చక్రం అనేది ఈ సంవత్సర కాలంలో ఈ గ్రహస్థితి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగాలు ఉంటాయి. ఈ గ్రహస్థితి వల్ల మీకు అంతా కూడా లాభాలు సిద్ధిస్తాయనేది గోచార చక్రం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గోచార చక్రం అనేది విశేషమైన రాజ్యయోగాలు ఇవ్వడానికి, విశేషమైన ధనయోగాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇవ్వడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి, ఆకస్మిక పుణ్యయోగం సిద్ధించడానికి, మనశ్శాంతిమైన జీవితం కలగడానికి, లాభాలు జరగడానికి ఆస్కారం. ప్రయత్నించి కూడా చెప్పిన పరిష్కారాలు ఆచరించండి. తద్వారా అఖండమైన లాభాలు సిద్ధించడానికి దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ. మేషరాశి జాతకులకి గోచారిత్య జూన్ నెల మాసంలో
విశేషమైన గ్రహాలన్నీ కూడా మారబోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు బుధుడు అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి అచితానంలో మార్పు వల్ల ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఎంత సంపాదించినా కానీ ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కావున ప్రధానంగా మీకంతా కూడా శ్రమ అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాల కోసం చతుర్థ స్థానంలో బృహస్పతి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో గృహయోగాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి, స్థిరాస్తి లభించడానికి కానీ మీకంతా తరతరాలుగా మీకు సంక్రమించిన ఆస్తి అంతా కూడా లభించడానికి కానీ మీకంతా కూడా స్థిరాస్తి లాభాలు కలగడానికి కానీ పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి అంతా కూడా లభించడానికి కానీ మీకంతా కూడా అధిక లాభాలు సిద్ధించడానికి కానీ ధనయోగాలు సిద్ధించడానికి కానీ జరుగుతుంటారు. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, బృహస్పతి గ్రహ ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, అరటి పళ్ళను దానం చేయడం, బ్రాహ్మణులకంతా కూడా మామిడి పళ్ళను దానం చేయడం వల్ల అక్కడ గురుబలం పెరుగుతుంది, ధనయోగం ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జాతకరీత్యా ఏనాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంది కనుక శనీశ్వర గ్రహదోష నివారణార్థం తైలాభిషేకం చేయించడం, శనీశ్వరుడికి అంతా కూడా తిలలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విదేశాలలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకున్న వారికి అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పు జరగడం, ప్రమోషన్స్ రావడం కానీ మీకంతా కూడా మంచి ప్రణాళికబద్ధంగా మీకంతా కూడా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి అక్టోబర్ 31 తారీఖు దాకా ఈ యొక్క జూన్ నెల మాసం నుంచి మీకు అక్టోబర్ 31 తారీఖు దాకా బృహస్పతి మార్పు వల్ల శుక్రుడు బుధుడు కలియిక వల్ల అఖండమైన ధన ప్రాప్తి లభించడానికి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మీకు లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్నగా జరగడం కానీ జరుగుతుంటాయి. దాని నుంచి బయటపడడానికి కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగర దేవి శాంతి హోమాది కార్యక్రమాలు, భగవానికి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయ పుష్పాండ దానం అంటారు. తెల్ల గుమ్మడికాయ కూడా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ అవుతుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నారో మేషరాశి మేషలగ్న జాతకులు మీరంతా కూడా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క లక్ష్మీ నారాయణ కళ్యాణం ఆచరించడం కానీ మరియు శివపార్వతి కళ్యాణం ఆచరించడం కానీ శ్వేతరక కళ్యాణం ఆచరించడం కానీ అశ్వత్థనారాయణ కళ్యాణం ఆచరించడం కానీ చేస్తుంటే కనుక శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి గురువారం రోజున శనగలు దానం చేసుకోవడం, 16 గురువారాలు కానీ 24 గురువారాలు కానీ ఒక బ్రాహ్మణునికంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి దత్తాత్రేయ స్వరూపంగా భావించేసి నా బ్రాహ్మణునికంతా కూడా పశువులకు వస్త్రాలు కానీ మరియు మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ శనగలు కానీ దానం చేయడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క గురువారం శుక్రవారం పూట అయితే బొబ్బర్లు దానం చేసుకుంటారు. బొబ్బర్లు అంతా కూడా శుక్రుడు ప్రీతికరంగా శుక్రుడు కళ్యాణ కారకుడు, త్రితత్వ గ్రహం అంటే మంచి కన్యా యోగాన్ని ఇచ్చే గ్రహం కావున విశేషంగా బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా మరియు శుక్రుడికి ప్రీతికరంగా ఇక్కడంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బరులు దానం చేసుకోవడం, అలసలందరూ దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఎవరైతే కనుక ఈ యొక్క శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి పూజ ఆచరించేసి ఈ యొక్క శుక్రవారం శుక్రవారంలో 6 గంటల నుంచి 7 గంటల లోపల మీరంతా కూడా తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం మరియు అలసందలు కానీ ఈ యొక్క దీన్ని బొబ్బరులు కానీ దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నమ జాతకరీత్యా కళ్యాణాధికార ఇత్యర్థం అనే సంకల్పంతో సప్తమ స్థానాధిపతి యొక్క ప్రధాన ఇత్యర్థం అనే సంకల్పంతో మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ఈ పరిహారం ఆచరిస్తూ ఉండాలి. తద్వారా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలుగుతానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి శుక్రుడు సప్తమాధిపతి పంచమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండే గ్రహాలు ఈ యొక్క కళ్యాణ కారకులు అవుతారు. ఏకాదశ స్థానాధిపతి కూడా యొక్కరంగా ఉండాలి, ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. విశేషమైన ధనయోగాలంతా కూడా ఈ గ్రహాల నుంచి వస్తుంటారు. విశేషంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యం నెరవేరడానికి బృహస్పతి మార్పు వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి మల్లెపూలతోటి తులసి దళాలతో అర్చించడం వల్ల సహస్రనామార్చన కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయించడం మరియు మేధా దక్షిణముఖి మూలమంత్రి జపాలంతా అక్కడ ఆచరించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు అభిషేకం చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఎక్కడైనా కానీ మేధా దక్షిణమూర్తి దేవాలయంలో
పసుపుతో అభిషేకం చేయిస్తుండాలి. తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్మల మాలంతా కూడా తరచుగా సమర్పిస్తుండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ కృతాయ గ్రాంధత్తాత్రేయాయ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా గ్రహస్థితి అంతా కూడా మార్పు వల్ల, బృహస్పతి మార్పు ఉచ్చస్థానంలో మార్పు వల్ల, కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల, అతిచారంలో మార్పు వల్ల ఇటువంటి గ్రహయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఎటువంటి శాంతి పూజలు చేయాలో విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, బుధ భగవానుడు అంతా కూడా బుధాదిత్య యోగంలో మిథున రాశిలో సంచారం చేయడం వల్ల త్రిగ్రహ కూటమి అంతా కూడా ఈ యొక్క గ్రహ యోగం వల్ల ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా మీకు యోగకరంగా మారడానికి ఆస్కారం. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా శాంతి పూజలు జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం. 5 గ్రహాలకంతా కూడా చూసుకుంటే మీరంతా కూడా ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు గ్రహానికి, శనీశ్వరుడికి, బుధ భగవానుడికి, మేషాది ద్వాదశ రాశుల అందరూ కూడా ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సాధించడానికి ఆస్కారం, ధనయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకు పరిష్కారం ఆచరించడం, 5 రాశుల వాళ్ళకంతా కూడా విశేషమైన యోగకరమైన జీవితం జీవించడానికి, విశేషమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. 5 రాశుల వాళ్ళకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించబడుతుంది. 5 రాశులు ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులు, మరియు ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు, ఈ యొక్క తులారాశి జాతకులు, కన్యా రాశి జాతకులు, కుంభరాశి జాతకులు, ఈ యొక్క మీనరాశి జాతకులంతా కూడా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడు బుధుడు కలయిక వల్ల మంచి శుభమైన కాలంగా చెప్పండి. 5 సంవత్సరాల దాకా రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాన్ని చూసుకుంటారు. ధనధాన్యాన్ని సమృద్ధి కలగడానికి ఆస్కారం, అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారు, మేషాది ద్వాదశ వాళ్ళ విధంగా వీరంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం అంతా కూడా ఏరంతా కూడా ఇటువంటి గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండండి. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, మరియు సీతారాముల కళ్యాణం ఆచరించడం, లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం, ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. విశేషంగా జాతరీత్యా ఉన్న దోషాలకంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది గ్రతులు, మరియు బగలామతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం. అదృష్ట కాలం అంతా కూడా నడుస్తుంది కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా పుణ్యప్రాప్తి లభిస్తుంది. దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం. హనుమతే శ్రీరాముడు.